Nimmak Jayakrishna sir to speak about our mega parents teachers meeting. గౌరవనీయులు పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే విద్యాశాఖ మంత్రి గారు, యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారికి నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదికపై ఉన్నటువంటి తల్లిదండ్రులు, విద్యార్థులు, అలాగే గౌరవ కలెక్టర్ గారు, ఈరోజు కార్యక్రమానికి వచ్చినటువంటి విద్యార్థులు, తల్లిదండ్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక పేరు తెచ్చినటువంటి ముఖ్యమంత్రిగా, భారతదేశంలో ఎనలేనటువంటి పేరు సంపాదించినటువంటి అభివృద్ధి ప్రదాత, ఏ రోజైతే ఆయన ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఈ రాష్ట్రంలో అమలు చేసి పేద ప్రజల పట్ల, అందరి పట్ల ఆయన ఒక గొప్ప ముఖ్యమంత్రిగా ఈరోజు మన రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి ప్రదంగా తీసుకెళ్తున్నారంటే అది మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఘనతని సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఆయన చూపే మార్గంలో మేమందరం కూడా పయనిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే గతంలో గాడి తప్పినటువంటి విద్యా వ్యవస్థని ఈరోజు మన గౌరవ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ, సమూలమైనటువంటి మార్పులు చేస్తూ ఈరోజు మెగా పేరెంట్స్ అలాగే టీచర్స్ ఆత్మీయ సమావేశానికి ఈరోజు మరి ఆయన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసి ఒక ఆత్మీయ సమావేశాన్ని ఈరోజు ఆయన మరి ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు బామిని మండలంలో ఒక మారుమూల ఉన్నటువంటి ఒక మండలానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు రావటం మా పాలకొండ నియోజకవర్గాల ప్రజలు చేసుకున్నటువంటి పుణ్యంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మరి ఎంతో మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. మరి ఆయన లాంటి ఒక ముఖ్యమంత్రి, ఒక విజనరీ లీడర్ ఈరోజు మన బామిని మండలానికి రావటం మనం చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నాను. అలాగే ఈరోజు విద్యా వ్యవస్థలో మరి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కానీ, అలాగే మరి మెగా డిఎస్సి ద్వారా ఈరోజు రాష్ట్రంలో 16,000 పోస్టులు తీసి ఈరోజు నిరుద్యోగ యువతి యువకులందరికీ కూడా అవకాశం కల్పించినటువంటి విద్యాశాఖ మంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ముస్తాబ్ అనే కార్యక్రమం ద్వారా ఈ పార్వతీపురం జిల్లాలో మరి యోగా అనే కార్యక్రమం ద్వారా పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ముస్తాబ్ అనే కార్యక్రమాన్ని కూడా ఈరోజు పార్వతీపురం జిల్లాలో ప్రారంభించి ఆరోగ్యం పైన ప్రధానమైనటువంటి దృష్టి పెట్టడం మరి చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే గతంలో ఇచ్చినటువంటి హామీలు మరి తల్లికి వందనం, ఈ తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే ఆ పిల్లలందరికీ కూడా మరి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకున్నటువంటి మరి దీని ద్వారా 16 లక్షల ఉద్యోగాలు కల్పించారంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవ, ఆయన యొక్క కృషిని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మన ప్రాంతానికి రావడం మనం చేసుకున్నటువంటి అదృష్టం. ఈరోజు పాలకొండ నియోజకవర్గం ఒక మారుమూల ఉన్నటువంటి నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రావటం, ఇంకా మరి ఆయన దృష్టికి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే
మరి తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ప్రధానంగా మా ప్రాంతానికి చాలా ఏళ్లుగా చిరకాలంగా ఒక కోరిక ఉంది. అది తోటపల్లి ఎడమ కాలువ. ఆ రోజు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మరి 2014-19లో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారుగా 195 కోట్ల రూపాయలు మంజూరు చేసినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. వారు చూపినటువంటి ఘనత. ఈ మండలంలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ను కూడా ఆయనే డబ్బులు ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు ఏవైతే ఈ ప్రాంతానికి 3 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఇచ్చారో ఆ స్కీమ్స్ అన్ని కూడా రద్దు చేశారు. రద్దు చేసి వచ్చినటువంటి డబ్బులు కూడా వెనక్కి పంపించినటువంటి ఘనత ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది. కానీ ఈరోజు ముఖ్యమంత్రిగా ఈరోజు మరి ఆయన అభివృద్ధి అంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారు మన చంద్రబాబు నాయుడు గారు. నేను ఆశిస్తున్నాను మన నియోజకవర్గానికి ఆయన ఎప్పుడు కూడా అండదండలుగా ఉంటారని ఈ సభ ద్వారా ఆయనకు ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.